ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినము. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకిచ్చేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని నేనే అని నువ్వు తెలుసుకునేటట్లు. చాలామంది అనుకుంటారు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, ఎందుకు నన్ను ఈ కష్టంలో విడిచిపెట్టాడు, ఎందుకు నన్ను ఈ ఇబ్బందుల్లోకి దేవుడు త్రోసివేశారని కొంతమంది దేవుని మీద నింద వేసేటట్లు వారి పరిస్థితులను బట్టి దుఃఖిస్తూ ఉంటారు. అయితే ఈరోజు నీ ప్రార్థన విన్న దేవుడు, నిన్ను చూసిన నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నేనే నిన్ను పిలిచానని నువ్వు తెలుసుకునేటట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను నీకు ఇస్తానంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఏదైతే నీ జీవితంలో ఇంకా మేలు జరగలేదు అని నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే నేను ఇంకా సాధించలేదని నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే నాకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, నేను ఇంకా ఎదగలేకపోతున్నాను నువ్వు బాధపడుతున్నావో, వాటన్నిటిలో కూడా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి నీకు విడుదలిచ్చి నీకు సమృద్ధినిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. కొన్నిసార్లు చూడండి, వ్యాపారంలో అభివృద్ధి పొందడానికి కొన్ని ఆ నిబంధనలు తెలియకపోవచ్చు, కొంతమందికి ఉద్యోగంలో డెవలప్ అవడానికి కొన్ని స్కిల్స్ తెలియకపోవచ్చు. ప్రభు చెప్తున్నాడు, నేను అవన్నీ నీకు తెలియచేస్తాను అని. అంధకార స్థలములో ఉంచబడిన నిధులు అంటే నీకు తెలియని వాటిని ప్రభు నీకు తెలియజేస్తాడు. నీవు ఏదైతే అందుకుందామని నువ్వు పొందలేకపోయావో వాటన్నిటినీ కూడా ప్రభు నీ ముందు పెడతానని ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇస్తానంటున్నాడు ప్రభు. సమృద్ధి ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. అది ఆత్మీయంగాను, ఫైనాన్షియల్గా గాను, ఆరోగ్యంగా గాను, ఏ విషయంలో అయితే ప్రభువా ఈ విషయంలో నాకు బాధ ఉంది, ఈ విషయంలో నేను దుఃఖపడుతున్నాను, నాకు నీ సహాయం కావాలి అని అడుగుతున్నావో, ఆ రహస్య స్థలములో ఉన్నది కూడా, ఆ ఇబ్బందుల్లో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అడుగుతున్నావు చూడు, దానిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయి. ఈరోజు బహుశా ఎక్కడి నుంచి, ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, ఈ ఉపవాస ప్రార్థనా దినాన్న సేవకునిగా చెప్తున్నాను, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప మేలు నువ్వు చూడబోతూ ఉన్నావు. నీ జీవితంలో అనుకోని రీతిలో ఒక ఉన్నతమైన పనులు నీ జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఆమెన్. ఇది ఎవరి వల్ల జరిగేది కాదు. ఇది నువ్వు విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, నేను నమ్ముతున్నాను, ఈ వాగ్దానం నాకే ఇచ్చావు ప్రభువా, నేను ప్రార్థన చేస్తాను, నేను నీ కొరకు వాడబడతాను తండ్రి, నా జీవితాన్ని పట్టుకో ప్రభు అని నీ జీవితమును దేవుని చేతిలో ఈరోజు ప్రార్థనాపూర్వకంగా పెట్టగలిగితే యేసు నామంలో నువ్వు అంతకంతకు దీవెనలు, ఆశీర్వాదం పొందుకోవడమే కాదు, నువ్వు అనేక మంది ఎదుట దేవుని నామాన్ని గణపరచబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.